వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిన్నటి రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో నదీ వ్యవస్థ మీద క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఈ నదీ వ్యవస్థ మీద ఓకేనా, ఈ రివర్ సిస్టమ్ మీద కంపల్సరీగా మీరు చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో మీకు టాప్ 30 క్వశ్చన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ నదీ వ్యవస్థకు సంబంధించి క్లియర్గా ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. గంగా నదికి అతిపెద్ద ఉపనది ఏది? గంగా నదికి అతిపెద్ద ఉపనది విచ్ ఇస్ ది లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఆఫ్ ది గంగా రివర్? ఏదంటే యమునా నది. ఏంటి? యమునా నది. యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి వద్ద జన్మించి ప్రయాగ్రాజ్ వద్ద గంగలో కలవడం జరుగుతుంది. దక్షిణ గంగ అని ఏ నదిని పిలవడం జరుగుతుంది? విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ది దక్షిణ గంగ? దక్షిణ గంగ అని మనం గోదావరిని పిలుస్తూ ఉంటాం. దీని పొడవు మరియు పరివాహక ప్రాంతం దృష్ట్యా దీన్ని దక్షిణ గంగ లేదా వృద్ధ గంగ అని పిలవడం జరుగుతుంది. దక్షిణ గంగ అన్న వృద్ధ గంగ అన్న కానీ మనకి గోదావరి నదే. హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? హైదరాబాద్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మూసీ నది. మూసీ నది అనేది అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది మరియు ఇది కృష్ణా నదికి ఉపనది. సింధు నదికి అతిపెద్ద ఉపనది ఏది? సింధు నదికి అతిపెద్ద ఉపనది విచ్ ఈస్ ది లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్? ఆప్షన్ బి చినాబ్. నీటి ప్రవాహ పరిమాణం పరంగా చినాబ్ సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది అన్నమాట. ఈ పాయింట్ కూడా చూసుకోండి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? టిబెట్లో మనకి బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు? సాంగ్పో. ఆప్షన్ బి. టిబెట్లో దీన్ని ఎర్లాంగ్ సాంగ్పో అని పిలవడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే శుద్ధి చేసేది అని అర్థం. నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ది నర్మదా రివర్ ఆరిజినేటెడ్? వచ్చేసరికి అమరకంటక్. ఏంటి? అమరకంటక్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమరకంటక్ పీఠభూమి వద్ద నర్మదా జన్మించి పశ్చిమం వైపు ప్రవహిస్తుంది. విజయవాడ నగరం ఏ నది తీరాన ఉంది? విజయవాడ సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? వచ్చేసరికి కృష్ణా నది. విజయవాడ వద్ద కృష్ణా నదిపై ప్రసిద్ధి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది నిర్మించబడింది. పశ్చిమం వైపు ప్రవహించే నది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్? ఏదంటే ఆప్షన్ ఏ తపతి. ఓకేనా. నర్మదా మరియు తపతి నదులు పగులు లోయల గుండా ప్రవహిస్తుంది. అరేబియా సముద్రంలో కలుస్తుంది. లక్నో నగరం ఏ నది ఒడ్డున ఉంది? లక్నో సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఆప్షన్ సి గోమతి నది ఒడ్డున ఉంది. ఈ గోమతి నది అనేది ఉత్తరప్రదేశ్లోని గంగా నదికి ఒక ముఖ్యమైనటువంటి ఉపనది. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ది సారో ఆఫ్ బీహార్? కోసీ నది. కోసీ నది తరచుగా తన మార్గాన్ని మార్చుకుంటూ బీహార్లో భారీ వరదలకు కారణమవుతుంది. అమరావతి నగరం ఏ నది తీరాన ఉంది? అమరావతి సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? కృష్ణా నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కృష్ణా నది కుడిగట్టున ఉంది. మంజీరా ఏ నదికి ఉపనది? మంజీరా ఈజ్ ఏ ట్రైబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి గోదావరి. గోదావరికి కుడివైపు నుండి
కలిసే అతి ముఖ్యమైన ఉపనది. అహ్మదాబాద్ నగరం ఏ నదీ తీరాన ఉంది? అహ్మదాబాద్ సిటీ ఈజ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? సబర్మతి. ఓకేనా, సబర్మతి. గాంధీజీ స్థాపించినటువంటి సబర్మతి ఆశ్రమం కూడా ఈ నది ఒడ్డునే ఉంది. శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? శివసముద్ర ఫాల్స్ ఈజ్ ఆన్ విచ్ రివర్? ఆప్షన్ సి, కావేరి. ఇది కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో కావేరీ నదిపై ఉన్న ఒక అందమైనటువంటి జలపాతం. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? అయోధ్య ఈజ్ లొకేటెడ్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే సరయు. ఆప్షన్ సి, సరయు. రామాయణ చరిత్రతో సంబంధం ఉన్నటువంటి సరయు నది ఉత్తరప్రదేశ్లో ఉంది. తుంగభద్ర నది ఏ నదికి ప్రధాన ఉపనది? తుంగభద్ర ఈజ్ ది మెయిన్ ట్రైబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి కృష్ణా నదికి. తుంగ మరియు భద్ర అనే రెండు నదులు కుడ్లి వద్ద కలిసి తుంగభద్రగా ఏర్పడతాయి. హరిద్వార్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? హరిద్వార్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే గంగా నది. ఆప్షన్ బి ఆన్సర్. గంగా నది పర్వత ప్రాంతాలను వదిలి మైదానంలోకి ప్రవేశించే మొదటి నగరం ఇది. నెల్లూరు నగరం ఏ నది తీరాన ఉంది? నెల్లూరు నగరం. నెల్లూరు సిటీ ఈజ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే పెన్నా నది ఒడ్డున ఉంది. పెన్నా నది కర్ణాటకలోని నంది కొండల్లో జన్మించి నెల్లూరు గుండా ప్రవహించడం జరుగుతుంది. భారతదేశంలో డెల్టాను ఏర్పరచని నది ఏది? విచ్ రివర్ డస్ నాట్ ఫార్మ్ ది డెల్టా ఇన్ ఇండియా? అంటే నర్మదా నది డెల్టాను ఏర్పరచదు. పశ్చిమం వైపు ప్రవహించే నర్మదా మరియు తపతి నదులు ఎచ్చురీలను ఏర్పరుస్తాయి, డెల్టాలను ఏర్పరచవు. కల్కత్తా నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడిగితే కల్కట్టా ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? హుగ్లీ. ఓకేనా, హుగ్లీ నది ఒడ్డున ఉంది. హుగ్లీ నది గంగా నది యొక్క ఒక శాఖ. నాసిక్ నగరం ఏ నదీ తీరాన ఉంది? నాసిక్ సిటీ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఆప్షన్ సి, గోదావరి. గోదావరి నది నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వరం వద్ద జన్మిస్తుంది. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ది సారో ఆఫ్ బెంగాల్? అంటే దామోదర్. డ్యాములు నిర్మించక ముందు దామోదర్ నది వల్ల బెంగాల్లో విపరీతమైనటువంటి నష్టం జరిగేది. కంటక్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? కంటక్ సిటీ ఈజ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మహానది. ఆప్షన్ ఏ. ఒడిస్సాలోని కటక్ మహానది ఒడ్డున ఉన్న పురాతన నగరం. కంటక్ కాదు, కటక్ నగరం. జబల్పూర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? జబల్పూర్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే నర్మదా నది ఒడ్డున జబల్పూర్ నగరం అనేది ఉంది. నర్మదా నదిపై ఉన్న ప్రసిద్ధి దువాందర్ జలపాతం జబల్పూర్ సమీపంలో ఉంది. శ్రీనగర్ ఏ నది తీరాన ఉంది? శ్రీనగర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఆప్షన్ బి, జీలం నది. జీలం నది ఒడ్డున శ్రీనగర్ ఉంది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్. ఓకేనా, ఈ శ్రీనగర్ అనేది జీలం నది ఒడ్డున ఉంది. వారణాసి ఏ నది ఒడ్డున ఉంది? వారణాసి ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే గంగా నది ఒడ్డున ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతన నివాస నగరాల్లో ఒకటైనటువంటి వారణాసి గంగా నది తీరాన ఉంది.
సూరత్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? సూరత్ సిటీ ఈజ్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ ది ఉచ్ రివర్ అంటే తపతి నది ఒడ్డున సూరత్ ఉంది. గుజరాత్లోని సూరత్ నగరం తపతి నది ముఖద్వారం వద్ద ఉంది. ప్రాణహిత ఏ రెండు నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది? ప్రాణహిత ఈజ్ ఫార్మ్డ్ బై ది కన్ఫ్లుయెన్స్ ఆఫ్ విచ్ టూ రివర్స్ అంటే వార్దా వెన్గంగా. వార్దా మరియు వెన్గంగా నదుల కలయిక తర్వాత దీనిని ప్రాణహిత అని పిలుస్తారు. ఇది గోదావరికి అతిపెద్ద ఉపనది. జంషెడ్పూర్ ఏ నది తీరాన ఉంది? జంషెడ్పూర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ఉచ్ రివర్. సువర్ణరేఖ ఒడ్డున జంషెడ్పూర్ అనేది ఉంది. జార్ఖండ్లోని స్టీల్ సిటీ జంషెడ్పూర్ సువర్ణరేఖ మరియు కార్కాయ్ నదుల సంగమం వద్ద ఉంది. ఏ నదిని ఇండియన్ నైలు నది అని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది నైల్ ఆఫ్ ఇండియా అంటే సింధు నదిని ఇండియన్ నైలు నది అని పిలవడం జరుగుతుంది. సింధు లోయ నాగరికత దీనివల్లే వర్ధిల్లింది కాబట్టి దీన్ని ఈ విధంగా పిలవడం జరుగుతుంది. ఎగ్జామ్కు ముందు ఈ 30 క్వశ్చన్స్ ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఎగ్జామ్లో మనకి రివర్ సిస్టమ్ మీద అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ నిన్న కూడా ఏమడిగారంటే మనకి గంగా నది ఉంది కదా, గంగా నదికి సంబంధించి ఉపనదులు కానిదేది అని అడిగారు. కాబట్టి ఉపనదులు కానివి ఒకసారి చూసుకోండి. ఈ 30 క్వశ్చన్స్ కూడా చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి.